హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయులింగం గురించి తెలుసుకుందాం. అలాగే దర్శన టైమింగ్స్, రాహుకేతు పూజ విధానాలు, వాటి పద్ధతులు, టికెట్ ప్రైజెస్, అలాగే దర్శన టైమింగ్స్ ఎంతసేపు పడుతుంది, ఎంత సమయం పడుతుంది, భక్త కన్నప్ప గుడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అసలు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు శ్రీకాళహస్తి బస్ స్టాండ్ చేరుకున్నాను. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే మనకు ఆటోలు ఉంటాయి అన్నారు. అక్కడికి వెళ్దాం పదండి. కాళహస్తి బస్ స్టాండ్ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్లు ఉంటుందంట. ఫ్రెండ్స్, నేనైతే ఆటో ఎక్కేసాను. నాకైతే శ్రీకాళహస్తి బస్ స్టాండ్ నుంచి టెంపుల్ దగ్గర వెళ్ళడానికి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ప్రతి 10 నిమిషాలకి, ఒక 5 నిమిషాలకి ఖచ్చితంగా బస్సులు ఉంటాయి. కాళహస్తికి ఎప్పుడూ బస్సులు ఉంటాయి. తిరుపతి నుంచి వచ్చే బస్సులు టెంపుల్ వైపు వస్తాయి కాబట్టి మీరు అక్కడ దిగేయచ్చు. ఇంకా ఈ వెళ్ళే దారిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. మీరు అనుకుంటే కావాలి. ఇకపోతే నేను మహారాజు గోపురం అని ఒక గోపురం ఉంది. అది అందరికీ తెలిసిందే. 2010 మే 26న ఒక అర్ధరాత్రి సమయంలో అది అకస్మాత్తుగా కూలిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఆ గోపురాన్ని గురించి కూడా నేను చూపించబోతున్నాను. అదే గోపురం కూలిపోయిన తర్వాత పునర్నిర్మాణం జరిగింది. అది ఎలా జరిగింది, దాన్ని ఎలా చేశారు, ఎంత వైభవంగా నిర్మించారు అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఆ షెడ్లో అయితే రథం ఉంటుంది. ఉత్సవాలప్పుడు ఆ రథంలో స్వామివారు ఊరేగుతూ ఉంటారు. ఆ రథం ఆ షెడ్ లోపల ఉంటుంది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇప్పుడు కొంచెం ఒక్క నిమిషం చూపి, ఇక్కడ రైట్ సైడ్లో పెద్ద మహారాజు గోపురం ఉంది కదా, ఇదే నేను చెప్పిన గోపురం. ఆ గోపురం గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వెళ్దాం ఆ గోపురం దగ్గర కూడా. ఇక్కడ మీరు బయట ఫుడ్ ఏమన్నా లైక్ చేసే పని అయితే ఇప్పుడు పక్కన ఇవి ఇడ్లీలు అవన్నీ ఉంటాయి. టిఫిన్ స్టాల్ అనమాట ఇది. ఇక్కడ మీరు కావాలనుకుంటే టిఫిన్ చేసేసి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మేము తినకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అంటే అది మీ చాయిస్. ఇక్కడ చెప్పులు అవన్నీ పెట్టుకోవచ్చు. కోకోనట్ వాటర్ ఇక్కడ ఎప్పుడు అమ్ముతుంటాడంట ఆయన. ఇక్కడైతే తాగొచ్చు, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గోపురం, ఇదిగోండి ఈ గోపురం. ఇది కొత్త గోపురం అనమాట. దీని ప్లేస్లో పాత గోపురం ఉండేది. ఆ పాత గోపురం వచ్చి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో 16వ శతాబ్దంలో నిర్మించారు. ఆయన విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక గొప్ప రాజు. అంతేకాకుండా కళా ప్రేమికుడు, దేవాలయ నిర్మాణాలకు పెద్దపీట వేయించారు ఆయన. ఆ కాలంలో ఈ గోపురం విస్తారంగా నిర్మించారు. గోపురం కూడా సుమారు 136 అడుగు ఎత్తు. మీటర్స్తో లెక్కేస్తే 41 మీటర్లు ఉంటుంది దీని ఆకారం. దీన్ని శ్రీకృష్ణదేవరాయల గోపురం అని కూడా అంటారు. ఆ పేరే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాన్నే ఇప్పుడు మనం చూద్దాం, మొత్తం తెలుసుకుందాం అన్నీ.
పడిపోయిన గోపురం ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది 2010 మే 26వ తేదీన అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా కూలిపోవడం అయితే జరిగింది. ఆ రాళ్ళ మధ్య ఉన్న సిమెంట్ అనేక తుఫాన్ల కారకం వల్ల అది కూలిపోవడం అయితే జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే అది అర్ధరాత్రి కాబట్టి అక్కడ ప్రజలు ఎవరు లేరు. అది అంతా దేవుడి మహిమ. అర్ధరాత్రిలో కూలడం అనేది ఎవ్వరూ లేరు కాబట్టి దానికి పెద్ద ప్రాణ నష్టం ఏమీ రాలేదు. కానీ అనేక రకాల జీవులైతే అక్కడ సజీవ దహనం అయ్యాయని చెప్తున్నారు ఇక్కడ. ఈ గోపురాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తత్వశాఖ కలిసి పునర్నిర్మించారు. ప్రణాళికతో కలిసి ప్రారంభించారు దీన్ని. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సహకరించిందంట దీనికి. కొత్త గోపురం పునర్నిర్మాణం 2012లో స్టార్ట్ అయింది. ఇది ప్రాచీన ద్రావిడ శైలితో ఉంచి ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులతో నిర్మించారంట. కొత్త గోపురం 2016లో పూర్తయింది. దీనిని దేవస్థానం మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగిందంట. ఒకసారి నవయుగ అనే ఈ యొక్క గాలి గోపురానికి పెట్టిన ఒక పేరు నవయుగ. అక్కడ చూస్తున్నట్టయితే మీరు ఆ గోపురం యొక్క ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఒక శిల్ప శైలి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. శ్రీకాళహస్తి పేరు అనేది ఎలా వచ్చిందంటే సాలీడు, పాము, ఏనుగు అనే జీవాలు శివుడిని పూజించేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలితో పూజించేవారు. సాలీడు సూర్యకాంతి వల్ల లింగం ఎండిపోకుండా పాడైపోకుండా ఉండడానికి తన గూడును ఏర్పాటు చేసేది. పాము తన శైలితో తన తలపై ఉన్న రత్నాలతో లింగంపై ఉంచి పూజించేది. ఏనుగు రోజు స్వర్ణముఖి నది నుంచి తెచ్చిన నీరు అభిషేకంగా చేసేది. ఒకరోజు ఏనుగు వచ్చి పూజ చేసే సమయంలో తన సుంతితో సాలీడు మరియు పాము చేసిన రత్నాలు అన్నీ తొలగిస్తుంది. దాంతో సాలీడు, పాము ఏనుగుపై దాడి చేస్తాయి. ముగ్గురు ఒకరిని ఒకరు చంపుకుంటారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ముగ్గురికి మోక్షం ఇచ్చి, మీ భక్తి నాకు సమానమే, ఇకపై మీ పేర్లు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తిగా పిలువబడుతుందని ప్రసాదిస్తాడు. అలా ఈ క్షేత్రం శ్రీకాళహస్తిగా పేరుగాంచింది. శ్రీకాళహస్తి లింగం స్వయంభూ లింగం, అంటే మానవుల చేతి కృషి కాదు. ఈ లింగం ఎప్పుడు జల్లులో ఉన్నట్టుగా గాలి ప్రవాహం ఉంటుంది. గర్భగుడిలో గాలి లేని ప్రదేశంలో కూడా ఈ దీపం కదులుతూనే ఉంటుంది. ఇది వాయుతత్వానికి చిహ్నం. అందుకే దీన్ని వాయుభూత స్థలం అని కూడా అంటారు. ఇక్కడ గర్భగుడిలో దీపం ఎప్పుడూ ఆరిపోదు. గాలి లేనప్పుడు కూడా జ్వాలలా కదులుతుంది. ఇది వాయులింగ ప్రాముఖ్యతను చూపించే ఒక దివ్య రహస్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది గేట్ 1. ఇక్కడి నుంచి చూడండి, ఆ బోర్డులో చూడండి. గేట్ 2కి అయితే ఇట్లా వెళ్ళాలి. గేట్ 3 మరి గేట్ 4 అలా మొత్తం 4 గేట్లు ఉంటాయి. ఆ 4 గేట్లకి ఇదిగో ఈ వైపు వెళ్ళాలి. ఇదే రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు చెప్పులు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఓకేనా, 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అట్లాగే ముందుకు వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అదే రోడ్లో పార్కింగ్ అయితే ఉంది. ఎక్కడైతే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అట్లే మనం వెళ్ళాలి. గేట్ 4 దగ్గరగా, అంటే ఇంకా 2 గేట్లు 3 గేట్లు దాకా ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం.
ఎదురుగా ఉన్న ఆలయం సీతారామ ఆలయం. దాన్ని కూడా మీరు వచ్చినప్పుడు దర్శించుకోండి. పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇదిగో ఈ కార్ పార్కింగ్లో అయితే మీరు కారు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పక్కన చూసుకున్నట్టయితే డార్మెంటరీ లాగా రూమ్స్ అయితే ఉన్నాయి. అవి మీకు నచ్చిన రూమ్స్ తీసుకోవచ్చు. అవి అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఒకసారి వచ్చినప్పుడు చెక్ చేయండి. లగేజెస్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. సో పోతే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అలా ముందుకెళ్తే స్నానఘట్టం ఉంటుంది, వెళ్దామండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే గేట్ 2 అంటే మామూలు నార్మల్ దారి, అంటే మామూలుగా వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళిపోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఆటో స్టాండ్ అయితే ఉంది. అంటే ఇక్కడ శ్రీకాళహస్తి సేవ, ఇక్కడ యూనియన్ అనమాట ఇది. ఇక్కడ మీరు ఈ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సందర్శించాలనుకుంటే ఈ ఆటో స్టాండ్కి అయితే వచ్చి ఆటో వాళ్ళని అడిగి మాట్లాడుకొని అయితే మీరు వెళ్ళొచ్చు. ఇలా చూసారా, ఇక్కడ దివ్య కైలాస గంగా స్నానఘట్టం అయితే ఉంది. ఇక్కడే తన అపురూపమైన ఒక భక్తితో తన నోటితో తీసుకున్న నీరుని తీసుకెళ్ళి ఆ లింగానికి అభిషేకం చేసిన వ్యక్తి మహానుభావుడు భక్త కన్నప్ప. ఈ స్వర్ణముఖి నది తీరం నుంచే తన నోటితో తీసుకొని వెళ్ళి ఆ లింగానికి అయితే అభిషేకం చేయడం జరిగింది. అదే ఇప్పుడు మీరు చూస్తున్న స్వర్ణముఖి నది. సువర్ణముఖి నదిగా అది తరచుగా మాట్లాడుకుంటారు. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని ఇక్కడ ప్రసిద్ధి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. అంటే మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా గేట్ 4 వరకు పార్కింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. మంచి పార్కింగు ఉంది. మీరు పర్మిషన్ అడిగి వాళ్ళ దగ్గర టికెట్ ఎంతో కనుక్కొని, టికెట్ ప్రైస్ ఎంత కనుక్కొని ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. వాటి బిల్స్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. మీరు ఒకసారి వచ్చి గ్యాదర్ చేసి తర్వాత కార్ అయితే పార్కింగ్ చేసుకోండి. రూల్స్ని కనుక్కొని పార్కింగ్ అయితే చేసుకోండి. అంటే గేట్ 1 దగ్గర ఒక పార్కింగ్ ఉంటుంది, గేట్ 2 దగ్గర ఒక పార్కింగ్ ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక పార్కింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు గేట్ 4 వరకు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం గేట్ 4 దగ్గర వరకు కూడా నేను చెప్పినట్టుగా అయితే పార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఉత్సవాల్లో వచ్చినా సరే ఒక నీట్నెస్ అనేది ఇక్కడ దేవస్థానం వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే చూస్తున్నారు కదా, మొత్తం అటువైపు రోడ్డుకి సంబంధం లేకుండా పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రోడ్డు వైపు భక్తులు కూడా వెళ్ళడానికి ఒక షెడ్ లాగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి దేవస్థానం వారు చాలా మంచిగా చేస్తున్నారు దీన్ని. వాళ్ళ రూల్స్ని మనం పాటించాలి. దేవస్థానం వాళ్ళ రూల్స్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మన కోసమే కదా ఇవన్నీ చేస్తున్నది వాళ్ళు. చూడండి ఎంత నీట్నెస్ ఉంది చూడండి. అటు సైడ్ కార్లు అంటే డ్యామేజ్ అవ్వకుండా, రోడ్లలో పార్కింగ్లు పెట్టకుండా ఒక దానికంటూ ఒక సపరేట్గా ఒక ఇదైతే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ఇంకో దేవాలయం కూడా ఉంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం మఠం అంట ఇది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఈ టాపిక్ వస్తే వాళ్ళ రూల్స్ అయితే మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అక్కడ పెట్టుకోవడం వల్ల మీకు సేఫ్. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా దేవస్థానం వాళ్ళైతే ఫైనల్ అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే కూడా ఉంది అవైలబుల్గా. బైక్ పార్కింగ్ అయితే ఇంకొంచెం అదిగోండి ఇక్కడ ఇదంతా కూడా నీట్నెస్గా పెట్టుకోవడం అయితే జరిగింది. దేవస్థానం వాళ్ళు అయితే బాగా చేస్తున్నారు. ఇదిగోండి ఇది గేట్, ఇంకో గేట్ ఇది. ఇక్కడ కూడా మనం వచ్చేసాం చూడండి. ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు లోపలికి, దేవస్థానం లోపలికి. కానీ సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. ఇవేవి ఎత్తుకొని పోకూడదు. ఓన్లీ పర్సు ఇవేమన్నా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. అంతేకాని ఫోన్లు అవన్నీ లోపలికి అయితే ఎంట్రీ లేదు. అది మాత్రం క్లారిటీగా చెప్తున్నారు దేవస్థానం వాళ్ళైతే. వాళ్ళకి మనం సహకరించాలి. సెల్ ఫోన్కి 5 రూపాయలు, కెమెరాకి 10 రూపాయలు,
బ్యాగ్కి అయితే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వేలో నుంచి కూడా అయితే వెళ్ళిపోవచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఈ బోర్డులు కూడా సరే, మీకు దేవస్థానంలో మీకు ఏ దర్శనం కావాలి, రాహుకేతు పూజ విధానాలు అంటే ఈ బోర్డులో క్లియర్ కట్గా దేవస్థానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని కూడా మీరు గమనించుకోగలుగుతారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంకొక పార్కింగ్ కూడా ఉంది. అంటే వెళ్ళేదారిలో చాలా పార్కింగ్ అయితే డిస్ప్లే కూడా ఉంది ఇక్కడ. సో ఆ డిస్ప్లే దానికి సంబంధించింది కాదేమో. ఇక్కడ చూస్తే హోటల్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. కాళహస్తిలో స్టే చేయడానికి దిగులు పడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడైనా సరే హోమ్ స్టేస్ ఉన్నాయి, టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి, టీ స్టాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. మనం ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేదంటూ ఏదీ లేదు. అది దేవస్థానం పరంగా కానీ, మన పరంగా కానీ, మన కార్ పార్కింగ్ పరంగా కానీ ఇబ్బందులు పడాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ. ఈ చూడండి, మీరు కొస్తా దాకా చూసినట్టయితే లాస్ట్ వరకు కూడా మీకు ఖచ్చితంగా అయితే ఇక్కడ పార్కింగ్ లాస్ట్ వరకు ఉంది. చూడండి, మీరే చూడండి, మొత్తం పార్కింగే, మీరు ఇబ్బంది పడవలేదు. ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తిరగాలనుకున్నా కూడా ఇదిగోండి ఆటోలు, మీకు ఒకటి పోతే ఒకటి, అదిగో మేము ముందు కూడా ఒకటి ఉంది, అదిగో అక్కడ వస్తున్నాయి కొన్ని. అలా మీరు ఏదైనా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళని పిలిచి వాళ్ళ బడ్జెట్ అంతా కనుక్కొని దాన్ని మీరు నెగిషిబుల్ చేసుకొని ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. నేను ఈ వీడియోలో కాళహస్తి గురించి కవర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. ఈ కాళహస్తి క్షేత్రం గురించి పూర్తిగా వివరాలు చెప్పాలి కాబట్టి కాళహస్తి క్షేత్రం ఈ వీడియో ఇంత లెంత్, అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బైక్ పార్కింగ్ అయితే వచ్చేసింది. అంటే గేట్ 4 దగ్గరలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, గేట్ 4 దగ్గరలో ఉంటుంది. ఓన్లీ బైక్స్ వరకు అంత ఇదిగా బైక్స్ అటుపక్క కార్లు ఉన్నట్టున్నాయి చూడండి. అక్కడ కార్లు, ఇటు ఒక్క బైక్లు ఎంత చక్కగా ప్రిపేర్ చేసి దాని వరకు బార్గేట్లు పెట్టి అయితే ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఖచ్చితంగా అవి ఇవి కలిసిపోయి రద్దీ లేకుండా అయితే చేశారు ఇక్కడ. ఇదిగోండి, మనం గేట్ 4 దగ్గరలో అయితే ఉన్నాం. ఇదే లాస్ట్ గేట్ 4. పదండి వెళ్దాం. సో ఇది గేట్ 4 అన్నమాట. ఈ గేట్ 4 నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం. అంటే నేను ఇప్పటిదాకా చూపించిన ప్రతి ఒక్క గేట్, అంటే ప్రతి ఒక్క ద్వారం నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. కేవలం మీకు తెలియాలి కాబట్టి, ఇన్ డీటెయిల్గా చెప్పాలి కాబట్టి నేను అవన్నీ చూపించాను. సో మీకు పార్కింగ్ చూసుకోండి, దానికి ఏది దగ్గరగా ఉంటే దాంట్లో అయితే మీరు పార్కింగ్ చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి, జింక పిల్లలు, శివుడి విగ్రహం ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి. ఇంకా మరి మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇది బ్రహ్మశ్రీ ఓంకార స్వామి వారి జీవ సమాధి మఠాలయం అంట. దీన్ని తప్పక దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే లోపలికి దర్శనానికి మీరు డైరెక్ట్గా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళే ముందు కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇక్కడ టీ స్టాల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఆ బోర్డు చూడండి, త్రినేత్ర యాత్రికుల వసతి సముదాయం అంట. అంటే ఇక్కడ రూమ్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి, కానీ బుక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో అయితే చూసి ఒకసారి బుక్ చేసుకోండి, ఓకేనా. ఇలా కొంచెం ముందుకెళ్తే టాయిలెట్స్ కూడా ఉంటాయి. మీరు ఇబ్బంది పడాల్సిన, అంటే టెంపుల్స్లో ఉండేమో అనుకుంటారేమో, ఖచ్చితంగా ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఓకే, ఇంకా కొద్దిగా ముందుకెళ్తే లడ్డు కౌంటర్లు అయితే ఉంటాయి. ఈ పక్క హెల్ప్ లైన్ ఉంటుంది, ప్రసాదముల విక్రయశాల ఉంది, ఓకేనా. మీరు ఆ డిస్ప్లేలో కనబడుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు ఏమన్నా విరాళాలు అటువంటి ఇస్తే వాళ్ళకి, అంటే ఆ డిస్ప్లేలో అయితే మీ నేమ్ అయితే ఖచ్చితంగా అంటే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అట్లా మీరు విరాళాలు ఏమైనా ఇస్తే ఆ డిస్ప్లేలో మీ నేము, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదైతే అక్కడ డిస్ప్లేలో అయితే పడుతుందంట, ఓకేనా. ఇది ప్రసాదం కౌంటర్ అండి, ఇది చూడండి, ప్రసాదం కౌంటరు.
ఓకేనా. ఇవి వాటి టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి ప్రసాదములు అని ఒక డిస్ప్లే అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది గేట్ 4 అనమాట. ఓకేనా. ఈ దక్షిణ గోపురం నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఫోన్లు అయితే ఈ పక్కనే ఉంటుంది. అక్కడైనా మీరు లగేజ్ పెట్టేటప్పుడు ఆ ఫోన్లు అక్కడే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. లోపల చెకింగ్ ఉంటుంది. ఇదిగో మనం ఎప్పుడు ఇక్కడ దాకే ఇంకా నన్ను లోపలికి పోనీరు కాబట్టి ఇంకా మనం రంగుల గోపురానికి పోవు దారి అంటే భక్త కన్నప్ప కొండకు పోవు దారి అంటే భక్త కన్నప్ప దర్శనం అయితే మనం చేసుకుందాం రండి. ఇక్కడ మీకు విగ్రహాలకు సంబంధించి అంటే మీరు పూజ గదిలో పెట్టే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. అంటే మీరు ఫ్యాషన్ దగ్గర నుంచి పూజా విగ్రహాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఐడాల్స్ కానీ పేపర్ బెలూన్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి కర్టన్స్ కానీ ఇంటికి అలంకరించుకునే ఒక గృహోపకరణలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. పూలు లాంటివి ప్రతి ఒక్కటి గ్యాడ్జెట్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. ఒకసారి వచ్చినప్పుడు చూడండి. ఇంకా ఇవి చూసుకుంటూ మనం అయితే ఇంకా భక్త కన్నప్ప గుడికి అయితే వెళ్ళిపోదాం కొండపైకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి భక్త కన్నప్ప గుడి దగ్గరికి వెళ్ళే దారిలో అయితే టెంపుల్ వ్యూ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇలాంటి వ్యూస్ చాలా ఉన్నాయి కొండపైన. వెళ్తూ ఇలాంటి పైన చూడండి ఆ గోపురాలు ఇవన్నీ కూడా చక్కగా కనబడతాయి. ఇవన్నీ కూడా చూడండి. ఇంకా ఈ కొండపైకి భక్త కన్నప్ప గుడి దగ్గరికి చేరుకోవడానికి మధ్యలో చాలా ఉన్నాయి. ఈ వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అవి కూడా మీరు చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కెమెరామ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఈ టెంపుల్ వ్యూని మీ యొక్క ఫోటోలు అటాచ్మెంట్ అంటే మిమ్మల్ని దగ్గరుండి తీసి ఆ ఫోటోలను అయితే అప్పటికప్పటికే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 100 నుంచి 500 లోపు ఛార్జ్ చేస్తారు. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఈ వ్యూ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫోటోలు అయితే తీయడం జరుగుతుంది. చూడండి అదిగోండి ఫోటోలు అయితే తీస్తున్నారు. మీకు నచ్చితే తీసుకోవచ్చు. మీరు ఇంకా ఇక్కడ చూసినట్టయితే నాగసర్ప దేవతలను ఇక్కడ పెట్టి పూజించడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీరు దర్శనం చేసుకోండి. వీటిని కూడా ఇలా దర్శనం చేసుకోవడం వల్ల నాగదోషం ఏమన్నా ఉంటే కూడా తొలగిపోద్ది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆ దారి మధ్యలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేసి, అంటే ఆ దారి మధ్యలోనే కదా ఇంకా నాగసర్ప దోషం నుంచి విముక్తి పొందొచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ సిటీ వ్యూ కూడా బాగుంటుంది. టెంపుల్ వ్యూ కూడా కనబడుతుంది.
ఇంకా అలా అయితే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చాలా నాగా సర్పాలకు సంబంధించిన ఒక విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇక మన ప్రయాణం మొదలు పెడదాం మళ్ళీ. మీరు ఇప్పుడు ఈ రైట్ సైడ్‌లో ఉండేది ఒక దారి ఉంది గదా! ఆ వే గుండా ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలో ఎక్కితే మీరు అక్కడ జలతీర్థం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడికి గూడా వెళ్ళి దర్శనం జేసుకోవచ్చు. అదొక అందమైన ఒక పార్క్ లాగా ఉంటదనమాట. అక్కడికెళ్ళి ఎళ్ళొచ్చు మీరు. ఆటోలుంటాయి. అక్కడ గూడా వెళ్ళి ఆహ్లాదంగా ఉంటదంట ప్లేసు. నేనైతే ఈసారి వ్లాగ్‌లో చేస్తాను ఖచ్చితంగా. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యూ పాయింట్. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటది వ్యూ పాయింటు. ఇది గూడా చాలా టెంపుల్ మొత్తాన్ని కవర్ చేసే ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది అక్కడ బార్‌గేట్ లాంటి ఒక గేట్లు కూడా పెట్టడం జరిగింది. అంటే అటు సైడ్ పడిపోకుండా. అంటే అంత హైట్‌లో ఉంటది ఇది. ఒకసారి వెళ్దాం మనం గూడా అక్కడ చూద్దాం. సో, ఇక్కడి నుంచి అయితే సిటీ వ్యూ మామూలుగా లేదు. అసలు సూపర్‌గుంది. టెంపుల్ వ్యూ అయితే ఇంక అస్సలు ఇంక చెప్పలేదు. చూడండి ఒకసారి అసలు టెంపుల్ వ్యూ గాని, సిటీ వ్యూ గాని అసలు ఎంత బావుందో. ఆ హోటల్స్ గాని అవన్నీ గూడా బాగా కనబడుతున్నాయి. తిరుపతికెళ్ళే రూట్ అది. అటు నుంచి తిరుపతికెళ్ళిపోవచ్చు. ఇంకో వే గూడా ఉంది అటు సైడ్ రైట్ సైడు. అటు నుంచి కూడా తిరుపతికెళ్ళిపోవచ్చు. ఆ వే అనమాట. బస్సులు గూడా అటు సైడ్ ఉన్న ఈ వే కాకుండా అటు సైడ్ ఉన్న వేలో అయితే బస్సులో అయితే కాళహస్తికైతే రావడం జరుగుతుంది. ఇదంతా శ్రీకాళహస్తి వ్యూ అనమాట ఇది. ఓకేనా? ఇక్కడి నుంచైతే చూడొచ్చు మీరు. ఈ దారి మధ్య మార్గంలో ఇలాంటి వ్యూస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఇంకా మీరు ఆ ప్రయాణాన్నయితే కొనసాగించొచ్చు. ఇక్కడ ఈ కొండ మీద ఇంకొక నమ్మకం ఏందంటే, ఈ కొండ మీద రాళ్ళను పేరుస్తారు. అంటే 1, 2, 3, 4 వాళ్ళ ఇష్టం వచ్చిన రాళ్ళు పేరుస్తారు. అది దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఈ కొండ మీద ఆ రాళ్ళను పేరిస్తే అటువంటి ఇల్లు కట్టుకుంటారని ఒక బలమైన నమ్మకం. ఈ కొండ మీద బాగా ప్రసిద్ధి. ఈ కొండ మీద చూస్తే ఈ చుట్టుపక్కల గాని బాగా గమనిస్తే రాళ్ళ మీద రాళ్ళు ఉంటాయన్నమాట. ఈ పక్కన మన దారి మధ్యలో ఉంటాయి, కొండ మీద ఉంటాయి, బండరాళ్ళ మీద ఉంటాయి. అలా ఎక్కడ పట్టినా బాగా పేర్చేసి ఉంటారు. అది వాళ్ళ నమ్మకం. అది దేవుడు మనకిస్తాడు అనే ఒక నమ్మకం. ఆ రాళ్ళు పేరిస్తే మనకు అటువంటి ఇల్లు ఇస్తాడు అదొక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ కాళహస్తి అయితే ఉంది. ఇక్కడికొచ్చిన భక్తులు కూడా ఆ నమ్మకాన్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా ఆ రాళ్ళను పెరగడం వల్ల ఏందంటే, వాళ్ళు జీవితంలో అనుకున్న ప్రతి ఒక్కటి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అయన్నీ గూడా జరుగుతాయని ఒక నమ్మకం అనమాట. కొండ మీద ఇలా చేస్తే ఆ పుణ్యక్షేత్రం కాబట్టి అటువంటి దీవెనలు, ఆశీస్సులు మనకిస్తాడు కాబట్టి దేవుడు దీవిస్తాడనేసి అలా రాళ్ళైతే పేరుస్తారంట ఇక్కడ. అసలు ఈ కన్నప్ప ఎవరు? ఇతని చరిత్ర అవన్నీ తెలుసుకుందాం. కన్నప్ప అసలు పేరు తిన్న. అతను చాందలుడు వేటగాళ్లకు కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి పేరు నాగ. కొన్ని గ్రంథాల్లో నక్కరాజు అని కూడా అంటారు. తల్లి పేరు దక్షేణి. అతను చిన్నప్పటి నుంచి వేటాడడం, అడవిలో జీవించడం వంటి వాటిలో నిపుణుడు. ఒకరోజు వేటకు వెళ్ళిన తిన్న అడవిలో ఉన్న లింగాన్ని చూశాడు. ఆ లింగాన్ని చూసిన వెంటనే అతని మనస్సు భక్తితో నిండిపోయింది. తను ఆ శివలింగాన్ని నా దేవుడు అని భావించి ప్రతిరోజు తన వేటలో తెచ్చిన మాంసం, అడవి పూలు, నీరు వంటివి సమర్పించేవాడు. అతను శై శైవగమాల ప్రకారం పూజ చేసేవాడు కాదు. తనకు తెలిసిన విధంగా పూజ చేసేవాడు. అయినా అతని నిర్మల భక్తికి స్వీకరించేవాడు శివుడు. అతని భక్తి హృదయం నిజమైన భక్తితో నిండిపోయింది కాబట్టి ఒకరోజు శివుడు తన భక్తిని పరీక్షించాలని ఇలా అనుకున్నాడు. శివలింగం అతను పూజ చేసే శివలింగం నుంచి రక్తం ధారలై పారింది. కన్నప్ప తన దేవుడు కన్ను నుంచి రక్తం కారడం గమనించాడు. తన కన్ను తన కత్తితో తీసి ఆ శివలింగానికి పెట్టాడు. ఆ రక్తం ఆగిపోయింది. తర్వాత రెండో కన్ను కూడా రక్తంతో ధారలై పారింది. తన రెండో కన్ను కూడా తీయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి తిన్న నీ భక్తికి నేను ముక్తున్నయ్యాను అని సంతోషంగా ఇకపై శ్రీకాళహస్తి క్షేత్రంలో తొలి నీ దర్శనం
తరువాతే నా దర్శనం అని. నీ గుడి కొండపైన ఉంటుంది, నేను నీ కింద ఉంటాను అని దీవించదు. అలా ఈ భక్త కన్నప్ప ఈ తిన్న అనే ఒక వేటగాడు, ఒక భక్తుడు, మహాభక్తుడు ఈ జనతంత్రంతో నిర్మలమైన ఒక భక్తితో ఇతను జన్మ చరితార్థమైంది. అలా శివుడు తనలో ఐక్యం చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే కాళహస్త్రికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలియజేశానని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే రాహుకేతు పూజ వచ్చేసి 2500 దగ్గర నుంచి 500 దగ్గర కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. రేట్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ పూజ మొత్తం ఒకటే, సరేనా? ఇవన్నీ చూసుకొని మీరు చేసుకోండి, ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ఆదరించండి. థ్యాంక్ యూ.